దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్రాక్ష తోటలో పని చెప్పండి. కొంచెం వినపడేటట్టు చెప్పండి. ద్రాక్ష తోటలో పని. ఇప్పుడు మనం ఏ తోటలో ఉన్నాం? ద్రాక్ష తోటలో ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 20వ అధ్యాయము 1వ వచనం. ఏలయనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు పొద్దున బయలుదేరి దినమునకు ఒక దెనారము చొప్పున పనివారితో వడంబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. చాలండి. దేవుని స్తోత్రం. మీరు బాగా గమనించండి. దేవుని మందిరము ఒక ద్రాక్ష తోట లాంటిది. దేవుని స్తోత్రం. ఈ ద్రాక్ష తోటలోకి ఆయన అంటున్నాడు అక్కడ, ఏలైన పరలోకము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. పరలోకం ఎలా ఉంది? ఒక ఇంటి యజమానుడితో సమానం. దేవుని స్తోత్రం. ఆ యజమానుడు ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. పరలోక రాజ్యము యేసుక్రీస్తు ప్రభువారిని పోలి ఉన్నది. హల్లెలూయా. ఆ పరలోక రాజ్యం అనేటువంటి ఆ ఇంటిలోకి ఆయన అనేకులను పిలవడానికంట పొద్దునే బయలుదేరాడంట. ఏ టైంలో బయలుదేరాడు? ఆయన ప్రొద్దున్నే బయలుదేరాడు. ఎందుకంటే ఆయన ద్రాక్ష తోటలో పని చేయడానికి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుని మందిరము ఒక ద్రాక్ష తోట అయితే పరలోక రాజ్యము యేసుక్రీస్తు ప్రభువును పోలి ఉంది. దేవుని ఆత్మ మనతో మాట్లాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నేను చదువుకోలేదు, కానీ చదువుకున్నోళ్ళు చెప్పేదానికి నేను చెప్పేదానికి చాలా తేడా ఉంటుంది. దేవుని మహిమ కలుగునుగా. ఎందుకంటే ఆయన విద్య లేని పామరులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. విద్య లేని పామరులు అంటే వాళ్ళకి చదువు, జ్ఞానం, తెలివి ఏమీ లేదు. విద్య లేని వారికి విలువే లేదు ఈ లోకంలో. దేవుని స్తోత్రం. విద్య లేని వారికి విలువ లేదు. కానీ అలాంటి విలువ లేనటువంటి నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను వెళ్ళే ప్రాంతాల్లో మీకు తెలియదు, నేను చాలా పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళ మధ్యకి వెళ్ళి వాక్యం చెప్తా బయట కొన్ని చోట్ల. దేవుని స్తోత్రం. ఎందుకు దేవుడు నన్ను అలాంటి వారి మధ్యలోకి తీసుకొని వెళ్తున్నాడంటే నన్ను దేవుడు వాడుకుంటున్నాడు. చెప్పండి, దేవుడు వాడుకుంటున్నాడు. ఇలాంటి వారి మధ్యలో దేవుడు ఈ విద్య లేని పామరుని వాడుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి వారి మధ్యలో దేవుడు వాడుకుంటున్నాడు అంటే చూడు, నన్ను పిలిచినటువంటి దేవుడు ఎంత జ్ఞానం గల్లోడు. హల్లెలూయా చెప్పరే. హల్లెలూయా. నన్ను పిలిచిన దేవుడు చాలా జ్ఞానం కలిగిన దేవుడు. ఇవాళ మీరు కూడా అలా వాడబడాలని నేను కోరుకుంటున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు కూడా మీకున్న విద్యను బట్టి కాదు, మీకున్న తెలివితేటలను బట్టి కాదు, కానీ మీకున్న జ్ఞానాన్ని బట్టి కాదు, దేవుడు జ్ఞానాన్ని బట్టి మీరు వాడబడాలి. హల్లెలూయా చెప్పరే. హల్లెలూయా. దేవుడు మనకు తండ్రి. ప్రైజ్ ది లార్డ్. వాక్యం చెప్పే దైవజనుడు కూడా తండ్రితోనే సమానం. ప్రైజ్ ది లార్డ్. తండ్రి ముఖాన్ని చూడటానికి బిడ్డలు సిగ్గు పడకూడదు, తల దించకూడదు. తండ్రి ముఖాన్ని బిడ్డలు ఎలా చూస్తారు? ఫేస్ టు ఫేస్ చూడాలి. అదే భర్త ముఖం, పెళ్లి చూపుల్లో చేసుకోబోయేటువంటి భర్త ముఖాన్ని అలా చూడలేరు, సిగ్గుపడుతూ తలదీస్తారు. దేవుని స్తోత్రం. కాబట్టి మనల్ని దేవుడు సిగ్గుపడని పనివారిగా చేయాలనుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలా చేయాలనుకుంటున్నాడు? సిగ్గుపడని పనివారిగా. అంటే మనం రేపొద్దున దేవుని యొక్క మధ్యాకాశంలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు మనం సిగ్గుపడని పనివారిగా ఉండాలి. మనం ఆ రోజు తల దించకూడదు. ఆయన మనకి వరుడైనా తండ్రి అయినా ఆయనే. దేవుని స్తోత్రం. ఆయన ఎదుట మనం ఎలా ఉండాలంటే తల ఎత్తుకొని చూడాలి ఆయన ముఖం. అంటే ఇప్పుడు మనం సిగ్గుపడే పని చేయొద్దు. చెప్పండి, ఇప్పుడు మనం సిగ్గుపడే పని అసలు ఏది చేయొద్దు. దేవుడు మనకు అప్పగించిన పనే చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. నీకే పని ఇస్తే అదే, ఏ పని ఇస్తే అదే. సిగ్గుపడాల్సిన పని లేదు. దేవుని మహిమ కలుగును గాక.
నువ్వు సిగ్గుపడే పని చేస్తేనే రేపొద్దున దేవుని ఎదుడు కూడా సిగ్గుపడతాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు దేవుడు మనకిచ్చిన పని ఏదైనా సరే, అది ఎలాంటి పనైనా సిగ్గుపడకుండా మనం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. రేపు దేవుని ఎదుట మనం తల ఎత్తుకోగలం. దేవునికి మహిమ కలుగును గాక. ఏలయనగా చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము మొదటి వచనం. ఏలయనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. ఇక్కడ మనం ఆలోచన చేయాలి. పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. ఇప్పుడు ఈ ఇల్లు నాది. ఈ ఇల్లు నా పోలికలో ఉందా? ఏమన్నా ఈ ఇంటికి మీరు బయటికి వెళ్ళి చూడండి. దీన్ని చూసి నన్ను చూస్తే దానికి నాకు పోలిక ఉందా? లేదు కదా. దాని పోలిక వేరు, నా పోలిక వేరు. దాని రూపం వేరు, నా రూపం కూడా వేరు. అంటే నా ఇల్లు నేను వేరువేరుగా ఉన్నాం. కానీ ఇక్కడ పరలోక రాజ్యం అంటే దేవుని ఇల్లు. పరలోక రాజ్యం అంటే దేవుడు నివసించుచున్న దేవుని ఇల్లు, దేవుని యొక్క ఇల్లు. ఆ ఇల్లు అంట అది ఆయన పోలికలోనే ఉందంట. ప్రైజ్ ది లార్డ్. అబ్బా హల్లెలూయా చెప్తారా? చేతులు ఉన్నవారు ఒకసారి 2 చేతుల పైకి ఎత్తి హల్లెలూయా. దేవుని ఇల్లు దేవుని పోలికలో ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఇల్లు దేవుని పోలికలో ఉంటే ఆ ఇంట్లోకి ప్రవేశించేవారు ఎలా ఉండాలి? ఆయన పోలికలోనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఆ ఇంటిలోకి ప్రవేశించేవారు, ఆ ఇంటిలోకి ఆయనతో కలిసి నివసించాలనుకునేవారు ఎలా ఉండాలంటే వాళ్ళు కూడా ఈ భూలోకంలో ఉన్నప్పుడే ఆయన పోలికలోకి మార్చబడాలి. ఆమేన్. ఆయన పోలికలోకి మీరు మార్చబడకుండా ఆయన ఇంటిలోకి మీకు ప్రవేశం లేదు. హల్లెలూయా. ఆయన పోలికలోకి మనం మార్చబడకుండా ఆయన ఇంటిలోకి ప్రవేశము లేదు. ఎందుకంటే ఆ ఇంటి యజమానుడు ఆ ఇల్లు ఎలా ఉందో అలాగే ఉన్నాడు. పరలోకం ఎలా ఉందో ఆ యజమానుడు కూడా అలాగే ఉన్నాడు. అది ఆయన పోలే ఉంది. అంటే ఆయన ఎలా ఉన్నాడు అంటే ఆయన నీతిమంతుడై ఉన్నాడు. ఎలా ఉన్నాడు? అయితే అది నీతిమంతులు నివసించు రాజ్యం. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఆయన ఎలా ఉన్నాడు అంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. అంటే అది పరిశుద్ధులు నివసించు రాజ్యం. హల్లెలూయా. ఆయన అబద్ధమాడని న్యాయాధిపతి అయి ఉన్నాడు. అంటే అక్కడ అబద్ధమాడనటువంటి వ్యక్తులు అక్కడ ఉండే రాజ్యం అది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎలా ఉన్నాడు అంటే చెడు ఆలోచన లేని వ్యక్తిగా ఉన్నాడు. అంటే చెడ్డ ఆలోచన లేని వారు అక్కడ ఉంటారన్నమాట. దేవుని స్తోత్రం. ఆయన మోసము చేయని వాడిగా ఉన్నాడు. అంటే అక్కడ మోసం చేసేవారికి మార్గాలు లేవు. అక్కడ మోసం చేసేవారికి అక్కడ లేవు. అబద్ధాలు ఆడేవారికి, మోసం చేసేవారికి ఏమండి ఈ లోకంలోనే ఉంది కానీ ప్లేస్ పరలోక రాజ్యంలో లేదని అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని లేఖనములో అక్షరాల రాయబడి ఉంది. మీరు చదువుకుంటే ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయము 8వ వచనం. పరలోక రాజ్యములోకి ఎవరు ప్రవేశించారో ఇక్కడ రాయబడి ఉంది స్పష్టంగా. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములలో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. అంటే వీళ్ళందరికీ దేవుని రాజ్యములో ప్రవేశము లేదు. చెప్పండి, దేవుని రాజ్యములో ప్రవేశము లేదు. వీళ్ళలో ఎవరెవరు ఉన్నారు ఒకసారి విడివిడిగా చదవండి. చూడండి, పిరికివారు, అవిశ్వాసులు,
అసహించుకునేవారు, నరహంతకులు, వ్యభిచారం చేసేవారు, మాంత్రికులు, విగ్రహారాధన చేసేవారు, అబద్ధీకులందరూ. చాలండి. వీళ్ళందరూ మరి దేవుని పోలికలో ఏమన్నా ఉందా వీళ్ళల్లో? ఈ పోలికలు ఎవరిలో ఉన్నాయి? అపవాది పోలికలు. ఇవన్నీ ఎవరి పోలికలు? అపవాది పోలికలు. ఎవరి పోలికలండి? అపవాది పోలికలు. మరి ఇలాంటి పోలికలు కలిగిన వారు అగ్నిగుండంలోకి వెళతారంట. ఒకవేళ ఇలాంటి పోలికలు ఏమన్నా ఉన్నాయేమో జాగ్రత్తగా చూసుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి పోలికలు ఒకవేళ ఉంటే చర్చికి వచ్చినా నరకానికే పోతావు, రాకపోయినా నరకానికే పోతాం. ఎందుకంటే మారు మనస్సు లేదు కాబట్టి. దేవుని స్తోత్రం. ఏం లేదు? మారు మనస్సు లేదు. మారు మనస్సు లేదు గనుక ఉపయోగం లేదు నీకు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని ఉద్దేశం ఏంటంటే నువ్వు మారాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు మారాలి. నువ్వు మారు మనసు పొంది నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని నీవు పరలోకములో ఉన్నటువంటి దేవుని స్వారూప్యంలోకి నువ్వు మారాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆ పరలోకము యేసుక్రీస్తు ప్రభువును పోలి ఉంది. మనము ఆయన పోలికలోకి మనము మారాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. 1 కొరింథీ 6వ అధ్యాయము 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యములోనికి వారసులు కానేరరు. ఏమండి? ఎంత స్పష్టంగా దేవుడు మనకు రాశాడండి తన భక్తుల ద్వారాగా. అందులో ఎవరెవరు ఉన్నారో ఒక్కసారి విడివిడిగా చదువుకుందామా? చూడండి. జారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఆడంగితనము గలవారు, పురుష సంయోగులు, దొంగలు, లోబులు, త్రాగుబోతులు, దూషకులు, దోచుకుని వారు. చూడండి ఎంతమంది ఉన్నారు. వీళ్ళంతా కూడా దేవుని రాజ్యములోనికి ఏమి లేదంట వారసులుగా. ఇవన్నీ దేవుని పోలికలు కావు. ఇవన్నీ దేవుని పోలికలు కావు గనుక ఒకవేళ ఇలాంటి పోలికలు ఉన్నాయేమో జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని రాజ్యములోనికి మనము ప్రవేశించాలంటే మనము క్రీస్తు పోలికలోకి రావాలి. ఆయన చూడండి గలతీలు రాసిన పత్రికలో మనం చూస్తే చూడండి, గలతీలు రాసిన పత్రిక అందరు తీయాలి. గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దేవుని స్తోత్రం. ఎవరు? క్రీస్తుకు విరోధులు. దేవుని స్తోత్రం. క్రీస్తుకు ఎవరైతే విరోధం ఉంటారో వారే క్రీస్తును సిలువేశారు. క్రీస్తులో ఏమున్నాయి? ఇదిగో ఇప్పుడు మనం చదివాం చూడండి. ఆత్మ ఫలమేమనగా చూడండి. అందుకనే మీరు మారు మనస్సు పొంది ఏం పొందాలి? మారు మనస్సు పొందితే తప్ప పరిశుద్ధాత్మ దేవుడు మీ లోపలికి రాడు. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మీ లోపలికి వస్తే మన లోపల ఉండేది ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము,
సాత్వికము, ఆశా నిగ్రహము. దేవుని స్తోత్రం. ఇవి ఆత్మ ఫలాలు. శరీర ఫలాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఆత్మ ఫలాలు ఉన్నాయి, శరీర ఫలాలు ఉన్నాయి. చూడండి, శరీర ఫలాలు ఏంటంటే 19వ వచనం చూడండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఆమేన్. దీనికి తిరుగు లేదు. స్పష్టంగా చెప్తున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ ఫలములు దేవుని పోలికలో ఉన్నాయి. ఇవన్నీ శరీర సంబంధమైన కార్యాలు. ఇవి అపవాది సంబంధమైన పోలికలో ఉన్నాయి. అందుకనే దేవుడు నరకము ఉంది, స్వర్గము ఉంది. స్వర్గానికి వెళ్ళేవారు, నరకానికి వెళ్ళేవారు. ఇక్కడ 2 రకాలైన ప్రజలు మనకు కనబడుతున్నారు భూమి మీద. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఏ గుంపులో మనం ఉన్నామనేది మనము చాలా జాగ్రత్తగా పరిశీలన మనం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. మనం ఏ గుంపుతో ఉంటున్నాం, మనం ఏ గుంపుతో సహవాసం చేస్తున్నాం, మనలో ఎలాంటివి కార్యాలు ఉత్పత్తి చేయగలుగుతున్నాం. హల్లెలూయా. ఏ కార్యాలు మనలో ఉత్పత్తి అవుతున్నాయి? దేవుని మందిరానికి వెళ్తున్నాము, కానీ మనం ఎలా బ్రతుకుతున్నాము సమాజంలో? ప్రార్థనకి వెళ్ళేవారు, దేవుని మందిరములో దేవునితో సహవాసం చేసేవారికి ఈ లోక సంబంధులకు చాలా తేడా ఉంటుంది. ఆ తేడా మనలో కనబడుతుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పోలికలో ఉన్న నీకు అపవాది పోలికలో ఉన్న వారికి సంబంధాలు ఏమన్నా ఉన్నాయా? లేవు కదా. దేవుని పోలిక వేరు, అపవాది పోలిక వేరు. దేవుని స్తోత్రం. అపవాది అబద్ధికుడైతే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సత్యవంతుడు కదా. ప్రైజ్ ది లార్డ్ కదండి. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? సత్యవంతుడు, న్యాయాధిపతి. మరి అపవాది వాడు అబద్ధికుడు, వాడు అన్యాయస్తుడు, వాడు అక్రమం చేసేసేవాడు, ఆడు అక్రమాలు చేయించేవాడు, ప్రేమించేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఏమన్నా అలాంటి పోలికలు మనలో ఉంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నేడే రక్షణ దినం, నువ్వు ఇప్పుడే మారు మనసు పొందు. ప్రైజ్ ది లార్డ్. నేడే రక్షణ దినం, ఇప్పుడే నీవు మారు మనస్సు పొందు. మారు మనస్సు పొంది నీ పాపాన్ని ఒప్పుకో. దేవునికి మహిమ కలుగును గాక. నీలో ఉన్న అతిక్రమమును విడిచిపెట్టు. ఒక ఆమెంట కడుపుల నొప్పితో ఒక దైవజనుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని అడిగిందంట. అడిగితే ఆయన అన్నాడంట, అమ్మా ఆ కడుపుల నొప్పి ఏమన్నా నీ సుట్టమైంది, ఇన్ని రోజులు పెట్టుకున్నావు అన్నాడంట. దేవుని స్తోత్రం. 3 నెలల నుంచి బాధపడుతున్నానంటే, ఇన్ని రోజులు పెట్టుకున్నావేందమ్మా లోపల, అదేమన్నా నీ బంధువా అన్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే నీలో ఉన్న అతిక్రమాలు ఎందుకు పెట్టుకున్నావు ఇన్నాళ్ళు? ప్రైజ్ ది లార్డ్. నీకెందుకమ్మా ఇంత క్రోధం, ఇంత అసూయ, ఇంత ద్వేషం? ఎందుకు నెమ్మది లేకుండా మనం బ్రతుకుతున్నామంటే అపవాది నీ లోపల ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పరేందండి? ఎవరున్నారు? అపవాది నీ లోపల ఉండి ఆడేం చేస్తాడంటే నీలో నీకు కోపం ఎందుకు వస్తుందండి? అపవాదిగాడు ఏం చేస్తాడంటే విపరీతమైన కోపం తీసుకొస్తా ఉంటాడు. అపవాదిగాడు మనలో ఉన్నప్పుడు ఇతరుల మీద మనకు అసూయ కలుగుతూ ఉంటుంది. అపవాది మనలో ఉన్నప్పుడు ఇతరుల మీద మనకు ద్వేషం కలుగుతూ ఉంటుంది. అపవాది మనలో ఉన్నప్పుడు ఎవరిని ప్రేమించబుద్ధి కాదు. అపవాది మనలో ఉన్నప్పుడు ఎవరికి మనం ఏం పెట్టబుద్ధి కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. వాడి లక్షణాలు అవి. వాడి లక్షణాలు అవే. చాలా అసూయతో ఉంటారు కొంతమంది.
కొంతమంది చూడండి, పొరపాటున వాళ్ళ ఇంటి ముందు మన వెహికల్ పెట్టినా కూడా వారవలేరు. పొరపాటున వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి నిలబడ్డా కూడా ఏంది వీడు మన ఇంటి ముందు నిలబడ్డారంటారు. పొరపాటున కనీసం ఏదైనా నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నా కూడా ఏంది వీడు మా ఇంటి ముందు అసూయ, ద్వేషం అంటే ఏంటి? కడుపు రగిలిపోతూ ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రేమ ఉండదు, ఏమాత్రం కూడా ప్రేమ ఉండదు, కనికరం ఉండదు, జాలి ఉండదు, దయ ఉండదు, ఇలాంటి లక్షణాలు మరి అపవాదిలో ఉండవు. ఇవన్నీ కూడా క్రీస్తు లోపల ఉంటాయి. దేవుని స్తోత్రం. క్రీస్తు నీ లోపల ఉన్నప్పుడు నీకు కలిగేది మొదటిగా ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ఆపదలో ఉన్న వారిని చూసినప్పుడు నీకేం కలుగుతుంది? ప్రేమ కలుగుతుంది. వారికి ఏదన్నా మనం సహాయం చేయాలనేటువంటి జాలి కలుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జాలి కలుగుతుంది. అటువంటి వారిని చూసినప్పుడు ద్వేషించేటువంటి మనస్సు మనకి రాదు. అది ఎవరికి వస్తుంది? అపవాది మనస్సు కలిగిన వారికి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అది క్రీస్తు నిజంగా ఆయన మనల్ని ద్వేషించేవాడైతే ఈరోజు మనకు రక్షణ వచ్చేదా? మనం చేసిన పాపాలు, మనం మాట్లాడిన బూతులు, అబద్ధాలు, మోసాలు, ఇవన్నీ కూడా ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి మనం ఆలోచన చేసుకుంటే ఈరోజు యేసు ప్రభు పేరు ఎత్తడానికి కూడా మనకు అర్హత లేదు. ఆయన మనల్ని ప్రేమించి ఆయన మనకు ఉచితముగానే ఆయన మనకు రక్షణ ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన రక్తముతో మనల్ని ఆయన కడిగి పరిశుద్ధపరుచుకున్నాడు కనుకనే ఈరోజు ఆయన గురించి మనం మాట్లాడగలుగుతున్నాం. ఈ మాటలు మరి లోకంలోకి వెళ్ళి నువ్వు తిరిగి చూడండి, ఎవరు మాట్లాడరు కదా. వాళ్ళ నోట్లోంచి మాటలు రావు. ఎందుకంటే వాళ్ళు ఇంకా మారలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. వాళ్ళకి రక్షణ లేదు, మార్పు లేదు కనుక వారిలోంచి మాటలు రావు. రక్షింపబడిన నీ నోటిలో నుంచి కూడా ఇలాంటి వ్యతిరేకమైన మాటలు వస్తున్నాయి అంటే ఇంకా నీకు మారు మనస్సు లేదు. అంటే నువ్వు మారు మనస్సు పొందాలి. దేవుని స్తోత్రం. మారు మనస్సు పొందితేనే తప్ప, లేకపోతే అని అంటాడు, నీ దీపము తీసివేయబడుతుంది అంటాడు ఒక స్థలంలో. నువ్వు మారు మనస్సు పొందు, లేదంటే నీలో ఉన్నటువంటి ఆ దీపం ఏమైందంటే అది నరకంలోకి వెళ్ళిపోతుంది. ఆ ఆత్మ అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగ యుగములు కూడా ఆ అగ్నిగుండములో మనం కాలిపోతుండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరములోనికి వచ్చిన మనం నరకానికి వెళ్ళడానికి ఇష్టపడతామా? నరకానికి వెళ్ళడానికి నువ్వు ఇష్టపడుతున్నావు అంటే అంత దౌర్భాగ్యమైనటువంటి దురాత్మ కలిగిన ఆలోచనకి మరొకటి లేదు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారిని పోలి పరలోకం ఉంది. హల్లెలూయా. పరలోకం ఎవరిని పోలి ఉంది? యేసుక్రీస్తు ప్రభువుని పోలి ఉంది. ఆ పరలోకానికి ఆయన యజమానుడై ఉన్నాడు. ఆ ఇల్లు ఆయన పోలికలో ఉంది. అక్కడ ఈరోజు మనం పాట పాడాం, ఎవ్వరూ సమీపించలేని తేజస్సులో ఆయన నివసిస్తున్నాడు. అది ఆయన ఇల్లు. ప్రైజ్ ది లార్డ్. ఆ ఇంటిలోకి నువ్వు ప్రవేశించాలి. మనం ఈరోజు ఎందుకు ఇంత ప్రయత్నం చేస్తున్నామంటే ఆ ఇంటికి వెళ్ళడానికి. హల్లెలూయా చెప్తారా? ఈరోజు ఎందుకు చర్చికి రండి, ప్రార్థన చేయండి, ఉపవాసాలు ఉండండి, కనికరం, జాలి, ప్రేమ, దయ, వాత్సల్యం కలిగి ఉండండి, ఇతరులకు ప్రకటించండి అని ఎందుకు దైవజనులు మొరపెడుతున్నారంటే పరలోకం అనేటువంటి రాజ్యం అనేటువంటి ఆ ఇంటిలోకి మనం వెళ్ళడానికి. అంటే ఇక్కడున్న ఇల్లు అడ్రస్ మారుతుంది అంతే. చనిపోయిన వ్యక్తికి ఏం మారుతుంది? అడ్రస్ మారుతుంది. ఇంతకాలం ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఈ అడ్రస్ నాది, నేను చనిపోయిన తర్వాత నా అడ్రస్ ఏంటంటే పరలోకం. చెప్పండి. క్రీస్తు యొక్క, దేవుని బిడ్డ యొక్క మరణం తర్వాత ఏం మారుతుంది? అడ్రస్ మారుతుంది అంతే. ఎవరన్నా వచ్చి ఇక్కడికి వస్తే ఏలియా రాజు ఇక్కడ ఉన్నాడా అమ్మ అంటే లేడండి, ఇంతవరకు ఏడే ఉన్నారు కానీ అడ్రస్ మారింది, వేరే అడ్రస్లో ఉన్నారు అని చెప్తారు.
అలాగే చనిపోయిన ఒక క్రీస్తు బిడ్డ చనిపోతే, ఓ దేవుని కుమారుడు కుమార్తె చనిపోతే ఏం మార్చుకున్నారు వాళ్ళు? అడ్రస్ మారింది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నట్టు? పరలోకంలో ఉన్నారండి. మరి ఎలా వెళ్ళాలండి అక్కడికి? గట్టిగా చెప్పండి. అసలు ఎక్కడికి ఎలా వెళ్ళాలి అంటే, నువ్వు మారు మనసు పొందితే వెళ్తావండి. యేసుక్రీస్తు ప్రభుని నువ్వు సొంత రక్షకుడుగా అంగీకరించి మారు మనసు పొంది నీ పాపాలకు క్షమాపణ పొంది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటే అప్పుడు వెళ్తావు నువ్వు బాప్తీసం తీసుకొని పరిశుద్ధాత్మ పొందుకున్నాక. హల్లెలూయా. అంతేనా? లేకపోతే నీ అడ్రస్ ఎట్టయినా మారుతుందండి. నెక్స్ట్ ఎక్కడ ఉంటావు తెలుసా? నరకంలో ఉంటావు. అవును. నువ్వు మారు మనసు పొందపోతే నిత్య నరకంలో ఉంటుంది అడ్రస్. ఏమండి పలానా వ్యక్తి ఇప్పుడు ఇక్కడ లేదండి, అడ్రస్ మారింది. ఎక్కడ? నరకంలో ఉండొచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడు ప్రశాంతంగా ఉండదండి. ఆ వ్యక్తి ఆయన ప్రశాంతంగా ఉండడు, ఎవరిని ప్రశాంతంగా ఉండనిచ్చేవాడు కాదు. ఆమె ప్రశాంతంగా ఉండదు, ఎవరిని ప్రశాంతంగా ఉండనిచ్చేది కాదు. అయితే మరి ఇప్పుడు అడ్రస్ ఎక్కడ ఉండొచ్చు అంటారు? నరకంలో ఉండొచ్చండి. దేవుని స్తోత్రం. మరి అక్కడికి వెళ్ళాలంటే ఎలా? అలా ఉంటే చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా ఉంటే చాలు. గట్టిగా వెళ్ళి చెప్పండి. మరి ఏ అడ్రస్ మార్చుకుందాం? పరలోకం అనే అడ్రస్ వెళ్ళాలంటే మరి ఇక్కడ ఎలా వెళ్ళాలి? క్రీస్తు పోలికలోకి రావాలి. హల్లెలూయా. అపవాది పోలికలో ఉంటే మన అడ్రస్ నరకం, క్రీస్తు పోలికలో ఉంటే మన అడ్రస్ పరలోకం. ప్రైజ్ ది లార్డ్. నిజమైన క్రైస్తవుని దగ్గరికి వెళ్ళి, బ్రదర్ మీరు చనిపోతే ఎక్కడికి వెళ్తారు అంటే అనుమానం లేకుండా చెప్తాడు, నేను చనిపోతే పరలోకానికి వెళ్ళిపోతా. హల్లెలూయా. నేను చనిపోతే పరలోకానికి వెళ్ళిపోతా. కానీ అనుమాన స్పందనతో తిరుగుతున్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అడిగాం అనుకోండి, వాళ్ళు ఏం చెబుతారు? ఏమో బ్రదర్, గ్యారంటీ లేదు. అంటే ఏంటి? నమ్మకం లేదు. చూడండి, పోలీసులు ఎవరిని పట్టుకుంటారు? అనుమాన స్పందనగా తిరుగుతూ ఉంటారు చూసారా, వాళ్ళనే పట్టుకుంటారు. ధైర్యంగా వెళ్ళేవాడిని ఎవడు పట్టుకోడు. గట్టిగా చెప్పండి. ఈ అనుమాన స్పందనతో తిరిగే వారితోనే అపవాది ఉంటుంది. డౌట్. నీకేమైనా డౌట్ ఉందా నేను చనిపోతే పరలోకానికి వెళ్ళనని? ఏమండి, అర్థమవుతుందా? నేను చనిపోతే పరలోకానికి వెళ్ళను అన్న డౌట్ ఏమైనా ఉందా? ఒకవేళ ఉంటే మీరు అనుమాన స్పందన మనుషులే. నా నో డౌట్ బ్రదర్, సిస్టర్, నా నో డౌట్, నేను చనిపోతే ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళిపోతాను. నో డౌట్. ఎందుకంటే నా ప్రభు నాకు అప్పగించిన పని నేను చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. నేను నా ప్రభుతో ఉన్నాను. నో డౌట్, నేను వెళ్ళిపోతా పరలోకం అని ఎలాంటి డౌట్ లేకుండా చెప్పగలగాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ ఇప్పుడు లూకా బ్రదర్, మీ డాడీ పేరు ఏం పేరు? మీరు ఎవరు కొడుకు అంటే ఏం చెబుతారు? గౌరయ్య కొడుకు అని చెప్పేస్తారు. ఏమో బ్రదర్, మా అమ్మ చెప్పింది గౌరయ్య అంట అంటే డౌట్. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? మీ అమ్మ ఎమ్మడబడి కొడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. డౌట్గా చెప్పొద్దు. మీరు ఎవరు కొడుకు అంటే తల్లే పరిచయం చేస్తుంది తండ్రిని. ఈ వాక్యమే నిన్ను పరిచయం చేస్తుంది నువ్వు దేవుని కుమారుడు అని. హల్లెలూయా. తల్లి చెప్తుంది, ఇగో ఈయన మీ డాడీ అంటది. అప్పటి నుంచే నాకు కూడా తెలుస్తుంది, ఓహో ఈయన మా డాడీ అని. నీ వాక్యమే చెప్తుంది నువ్వు దేవుని కుమారుడు అని. అంటే ఈ వాక్యమే నీలో పనిచేయాలి. గట్టిగా వెళ్ళి చెప్తారా? హల్లెలూయా. దేవుని వాక్యమే దేవుణ్ణి నీకు పరిచయం చేస్తుంది. ఆయన నీ తండ్రి. ఓ రిబారా సియాలా మోరితారా బోరిక్లంతారా, ఆయనకు నువ్వు వారసుడవి. అంతే. ఇదిగో నీ ఇల్లు పరలోకం అని చెప్తుంది. ఈరోజు మనం చెప్పట్లేదా, మీ స్వగ్రామం ఎక్కడంటే మా నాన్నగారిది ఫలానా, మాదదే సొంత ఊరు. కానీ బాప్తిసం పొందిన తర్వాత, క్రీస్తు రక్తములో కడిగిబడిన తర్వాత
నువ్వు క్రీస్తుతో నీకు ఒక నామకరణ చేయబడిన తర్వాత, ఆయన వాక్యం నీలో నిలిచిన తర్వాత నీ అడ్రస్ ఎక్కడో తెలుసా? పరలోకం. చెప్పండి. చెప్పాలి. ఏ లోకం? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ శరీర సంబంధమైన అడ్రస్ చెప్పకూడదు, ఇంకా అది అయిపోయింది. ఇప్పుడు మన అడ్రస్ మారింది. ప్రైజ్ ది లార్డ్. మన అడ్రస్ మారిపోయింది. మనము దేవుని బిడ్డలం. దేవుని స్తోత్రం. ఆయన వారసులం, ఆయన కుమారులమై ఉన్నాం. ఆయన మనకేమై ఉన్నాడు? తండ్రి. ఇప్పుడు నీ అడ్రస్ మారిందా లేదా? మారిపోయింది. దేవుని స్తోత్రం. ఎవరన్నా అడిగితే నీ అడ్రస్ ఏంటంటే రేపు పరలోకం. నా తండ్రి ఇల్లు ఎక్కడుంది? పరలోకం. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా అల్లు చెప్పండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఒక మాట ఉంది, చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో, అతడు తన తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు పొద్దున బయలుదేరాడు. తోట. ఏ తోట అది? ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోటలో కూలికి పిలిచాడంట పనివారిని. ఈరోజు బైబిల్ ఏం చెప్తున్నాడే? పనివాడు జీతానికి పాత్రుడు. హల్లెలూయా. ఏ పని అండి? ఏ పనికి దేవుడు నిన్ను పిలిచాడంటే ఆత్మల పంట కోయడానికి. ఏ పంట? ఆత్మల పంట. ఈ ద్రాక్ష తోట దేవుని మందిరం. చెప్పరే? ద్రాక్ష తోట దేవుని మందిరం. ఆ మందిరములో, ఆ తోటలోకి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. నీకు కూలి ఇస్తానని. ఊరకనే చెయ్యొద్దు. హల్లెలూయా. నువ్వు ఊరకనే దేవుని పని చేయొద్దు, నీకు కూలిస్తాడు. ఇందాక మీరు అన్నారే, ఎలా రిపేర్ అయిందో తెలీదు, అయిపోయింది, కూలి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఎలా నువ్వు ట్రైనింగ్ చేస్తావు నీకు తెలీదు, నీ కూలి ఇచ్చాడంతే. దేవుని స్తోత్రం. ఇస్తున్నాడు. నీకు ఏదో రకంగా దేవుడు నీకు సహాయము చేస్తూనే ఉన్నాడు. 3 పూటలు మంచి భోజనం పెడుతున్నాడు, మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు. చాలా మంది రాత్రి పడుకొని పొద్దున్నే లేవట్లేదు, కానీ మనం పొద్దున్నే లెగుస్తున్నాం, టిఫిన్ చేస్తున్నాం, మంచిగా మన పనికి మనం వెళ్ళిపోతున్నాం. ఇదంతా కూడా దేవుడు మనకిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనకిస్తున్నాడు. ఆరోగ్యం, ఆయుష్, ఆనందం, ఇవన్నీ దేవుడు మనకిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ దేవుడిచ్చే. చాలా మంది చూడండి, మంచానికి పరిమితం అయిపోయిన వారు ఉన్నారు, అనేక రకములైన వ్యాధుల చేత కదండి. మంచానికి పరిమితం అయిపోయి సంవత్సరాలు ఆ మంచం మీద కుక్కిపోయి ఏడుస్తున్న వారు ఉన్నారు. ఈరోజు మనకు ఆ పరిస్థితి ఉందా? లేదు. అంటే దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనకు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఇంకేం కావాలండి? ఇంకేం కావాలి? దేవుడు మనకి మంచి బట్టలు ఇచ్చాడు, మంచి ఇల్లు ఇచ్చాడు, మంచి కుటుంబం ఇచ్చాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి శాలరీ ఇచ్చాడు. ఇంకేం కావాలండి? ఇంకేం కావాలి? నిత్య జీవం కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకేం కావాలి? నిత్య జీవం కావాలి. ఆయన అంటాడు, నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం. నా ద్వారా తప్ప ఎవ్వడును దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేడు. నిత్య జీవం చేరాలంటే ఏం చేయాలి? యేసులో నుండే వెళ్ళాలి. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. ఎలా వెళ్తావు? యేసు ద్వారా వెళ్ళాలి. అందుకని ఈ తోటలో వచ్చావు. ఈ తోటలోకి నిన్ను దేవుడు ఊరికి పిలవలా. నీకు ఆయన అంటాడు, నీకు కూలిస్తాను. ఏమిస్తాడు? ఒక్కసారి నువ్వు దేవుని పని చేసి చూడు, కూలిస్తాడో లేదో తెలుస్తుంది. ఒక్కసారి దేవుని పని చేసి చూడు. ఈ కాలనీకే ఒక 4-5 ఇళ్ళకి వెళ్ళి సువార్త చెప్పి చూడు, నీకు కూలిపోతే నీ ఎడని చెప్తున్నాను కొట్టు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చేసి చూడు దేవుని పని, నీకు కూలిస్తాడో లేదో తెలుస్తుంది. 22 సంవత్సరాల నుంచి నాకు దేవుడు కూలిస్తున్నాడు. ఏమండి? ఇక్కడ మనకు ఆదాయం ఏమి ఉండదు, కానీ మనం పోషించబడతాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని పోషిస్తాడు. ఏ తక్కువ చేయట్లా.
తక్కువ చేయట్లా, ఇస్తానే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఆయనకు ప్రేమ ఎక్కువైంది అనుకోండి, కూలి పెంచొచ్చు. దేవుని స్తోత్రం. గట్టిగా వెళ్ళి చెప్పండి. ఒకవేళ మన మీద ఆయనకు ప్రేమ ఎక్కువైతే కూలి పెంచుతాడు. అప్పుడు మన స్టేటస్ మారిపోతుంది. హల్లెలూయా చెప్పండి. మన స్థితిగతులు కూడా మారిపోతాయి. మనకి దేవుడు త్వరలో కూలి పెంచబోతున్నాడు. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. ఆయన పొలములో పని చేసే వారికి ఆయన ఒక దినం కూలి పెంచుతాడు. ఆ రోజు ఖచ్చితంగా మనం అభివృద్ధిలోకి వస్తాం. విశ్వాసంతో, నమ్మకముతో ఆయన తోటలో మనం పని చేయాలి. ఆయన తోటలో పని చేయాలి. ఆయన తోటలో నీకే పనిచ్చాడు అయ్యా? ఆయన తోటలో నీకు ఏ పని ఇచ్చాడో ఆ పని మీదే నువ్వు దృష్టి పెట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వేరే పని చెయ్యకాకు, నీకు అప్పగించిన పనే చెయ్యి. వేరే పని చేయొద్దు. ఆ తోటలో, ఆ ద్రాక్ష తోటలో, ఆ మందిరములో ఆ దేవుడు నీకు ఏ పని ఇస్తే అదే చెయ్యి. దేవుని స్తోత్రం. ఆ పని చేస్తే నీ పనిలో నీవు అభివృద్ధి చెందుతావు. అది కొంచెం చేసుకుంటా పోతే అభివృద్ధి ఉంటుందా? అన్ని పనులు చేస్తావు, కానీ ఏ పనిలో స్థిరంగా ఉండవు కదా. కానీ ఎప్పుడు కూడా మనకు చేతగాని పనిలో చెయ్యి కానీ కాలు కానీ ఏది కూడా పెట్టకూడదు. మనకు దేవుడు అప్పగించిన దాన్నే చేయాలి. ఆమేన్. అదే మనల్ని అభివృద్ధి చేస్తుంది. కాబట్టి దేవుడు మనల్ని అభివృద్ధి చేయటం ప్రారంభిస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. దేవుడు మనల్ని అభివృద్ధి చేయటము ప్రారంభిస్తున్నాడు. అందుకనే ఆయన తోటలో మనల్ని కూలికి పిలిచాడు. ఆయన తోటలో మనం పనివారిగా ఉన్నాం. కాబట్టి ఆ తోటకి, ఆ పరలోకానికి యజమానుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఆయన అంటాడు, దినమునకు ఒక దెనారము చొప్పున వారితో, పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలకు వారిని పంపెను. దేవునికి స్తోత్రం. ఈరోజు అందరినీ పిలవలేదు. అందరినీ పిలిచాడా? ఈరోజు మనం కొద్ది మందిమే పిలువబడ్డాం. దేవుని స్తోత్రం. దీనికి మనం ఏం చేయాలంటే బాధపడాలా, సంతోషించాలా? గట్టిగా అల్లు చెప్పండి. హల్లెలూయా. దేవుడు మనల్ని పిలిచినందుకు మనం ఏం చేయాలంటే సంతోషించాలి. ఆయన దృష్టి నీ మీద ఉంది. దృష్టి లేనుడిని ఎవడు పిలుస్తాడు? హల్లెలూయా. తల్లి గర్భములో నీవు పిండముగా రూపించబడక మునుపే నా కన్నులు నిన్నెరిగి ఉన్నాయి. ఆయన నిన్ను దృష్టించాడు కాబట్టే పిలిచాడు కాబట్టే నీకు పని నేర్పాడు కాబట్టే తోటలో పనికి పెట్టుకున్నాడు. ఆ తోటలో నువ్వు పని చేస్తున్నప్పుడు నీకు జీతం వస్తుంది. హల్లెలూయా. ఆ తోటలోనే నువ్వు అభివృద్ధి చెందుతావు, ఫలిస్తావు, అభివృద్ధి ఎంతో విస్తరించబడతావు. ఎందుకంటే ఆ తోట యజమాని న్యాయాధిపతి, అన్యాయస్తుడు కాదు. కనుకనే ఆయన అక్కడ ఇచ్చే జీతము న్యాయంగా ఉంటుంది. గట్టిగా చెప్పండి. ఆయన ఇచ్చే జీతము న్యాయంగా ఉంటుంది. కనుక నేనేమంటాను అంటే ఒక్కసారి పని చేసి చూడు. హల్లెలూయా. పని చేసి చూడు. ఆ తోటలో పని చేయి. చాలామంది వస్తారు, వెళ్ళిపోతారు. చాలామంది వస్తారు, వెళ్ళిపోతారు, పని చేయరు. మళ్ళీ కుక్క తన వాంతికి తిరిగినట్టే ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం. కుక్క ఏం చేస్తుంది? వాంతి చేసుకొని మళ్ళీ తిరిగి తిన్నట్టే చాలామంది దేవుని తోటలోకి వస్తారు పని చేద్దామని. ఏం చేస్తారు? పని చేయకుండా వెళ్ళిపోతారు. మళ్ళీ వెళ్ళిపోయి ఆ వెనకట ఉన్నటువంటి పనుల మీద ఆధారపడతారు. దేవుని స్తోత్రం. కానీ నేనేం చెప్తానంటే నీకు పిలుపు వచ్చిన తర్వాత, తోటలోకి పనికొచ్చిన తర్వాత, తోటలో నీకు అప్పజెప్పిన పని నువ్వు చేయడమే నీ పని. దేవుని స్తోత్రం. జీతం ఇవ్వడము దేవుని పని. ఆమేన్ చెప్పండి. ఆమేన్. పని చేయకుండా జీతము రాదు. కానీ పని చేసిన వానికి జీతం ఇవ్వకుండా ఆయన మానడు. ఖచ్చితంగా ఆయన ఇస్తాడు.
దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం.